చూసారుగా నిన్న దీది మాట్లాడారు, నేను రిజైన్ చేయను, 100 స్థానాల లూటీ జరిగింది అని చెప్పేసి మాట్లాడారు. ఏంటి అంటే ముందు మీ స్పందన చెప్పండి, తర్వాత మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కు పోదాం. మీకు అక్కడ ఉన్నటువంటి నుమాన్ భాయ్కి అదే రామానంద్కి అండ్ హెచ్ఎంటీవీ వీక్షకులు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామమ్మా. రాజ్యాంగం అమల్లో ఉంది. 1950 నుంచి అంబేద్కర్ రాసినటువంటి గొప్ప రాజ్యాంగం. కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు, భాషలు కలిపి ఒక మాలలాగా సరే ఎన్ని లిమిటేషన్స్ ఉన్నా మనం రాజ్యాంగం కనుగొన్న పరిపాలన కొనసాగిస్తుంది. ప్రజలు కూడా తమ ప్రాథమిక హక్కులతో పాటు సంతోషంగా ఉన్నటువంటి దేశం ఇది. సో ఒకవేళ దీదీకి ఎస్ఐఆర్ ద్వారా అన్యాయం జరిగింది అనేది గత కొంతకాలంలో తను పోరాడుతుంది. చివరికి సుప్రీంకోర్టులో కూడా పోరాడింది. సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా ఒక కమిటీ లాగా వేసేసి దీన్ని రివ్యూ చేస్తూ మానిటరింగ్ చేయమని కూడా చేసింది. ఎలక్షన్ కమిషన్ ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. డెఫినెట్ గా ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తే ఈ దేశంలో ఎవరికి నష్టం జరిగినా రాజ్యాంగం ప్రకారము లేదా చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, చర్యలు తీసుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ సుప్రీమేం కాదు. సో దీది ఆ ప్రయత్నం చేసింది. అక్కడ 90 లక్షల మంది 91 లక్షల మందిని ఎస్ఐఆర్ ఓట్లను తొలగించింది అంటే ఒకవేళ నిజానికి టీఎంసీకి సంబంధించిన ఓట్ల తొలగించబడితే డెఫినెట్ గా వారి టీఎంసీ నాయకత్వానికి, మమతా గారికి 100% రాజ్యాంగ హక్కు ఉంది. వాటిని అడ్డుకునే హక్కు ఉంది, అక్రమాలు అడ్డుకునే హక్కు ఉంది. సుప్రీంకోర్టు ద్వారా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడ ఎస్ఐఆర్ చెప్తుంది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా సందర్భాల్లో ఏం చెప్పింది, ఈవెన్ సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది. చనిపోయినటువంటి వ్యక్తుల పేర్లు తొలగించడం జరిగింది, డబుల్ ఓటర్స్ ఉంటే తొలగించడం జరిగింది. ఇన్ఫిల్ట్రేషన్ ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు ఓటు హక్కు కల్పించడం ద్వారా వాళ్ళని తొలగించడం జరిగిందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా సందర్భాలు చెప్పింది. ఇవాళ 100 నియోజకవర్గాల్లో మేము ఓడిపోలేదు, లూటీ జరిగిందని ఏదైతే చెప్తా ఉందో మమతా గారు, డెఫినెట్ గా వారికి మేము ఒక సలహాని కాదు కానీ వారికి హక్కు ఉంటది. సుప్రీంకోర్టు తట్టి ఈ ఎన్నికల పైన వారు పోయే హక్కు ఉంటది. ఒకవేళ నిజంగా నిన్న మాట్లాడేటప్పుడు ఒక మాట కూడా అన్నారు, మేము పోరాడింది బీజేపీతో కాదు ఈసీతో అని చెప్పేసి. అండ్ ఈ ఎస్ఐఆర్ కు సంబంధించి పదే ఈసీ పైన చాలా విమర్శలు వచ్చాయి. అంటే బీజేపీ అనుకూలమైన ఓట్లు ఉంచుతున్నారని, మిగతాయి తొలగిస్తున్నారు అని చెప్పేసి, ఇంకా రకరకాలుగా. సో ఇవాళ దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ఈ దేశంలో ఈ మొదటిసారి బీజేపీ ప్రభుత్వం చేసింది కాదమ్మా. గతంలో అనేక ప్రభుత్వాలు చేసినాయి. ఎవ్రీ 10 years అసలు ఎవ్రీ ఇయర్ చేయాలి అసలు ఎవ్రీ ఇయర్ చేయాలి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, హైదరాబాద్ కేంద్రం ఉంది మనకు. హైదరాబాద్ కేంద్రంలో నాకున్న అంచనా ఈ 15 నుంచి 20 లక్షల మంది ఆంధ్ర ప్రాంత ఓటర్స్ ఉంటాయి ఇక్కడ. అంటే తెలంగాణలో ఓటు ఉంటది, ఆంధ్రలో ఓటు ఉంటది, మనం పల్లెటూరుకి వెళ్ళి వచ్చినాం కాబట్టి పల్లెటూరులో ఓటు ఉంటది. అంటే రాజ్యాంగం ఒక వ్యక్తికి ఒక ఓటు హక్కు కల్పించింది. 2-3 ఓట్లు ఉంటాయా? అది ఉంటే అక్రమం కదా, రాజ్యాంగ వ్యతిరేకం కదా. ఇక్కడ ఓటేసి అక్కడ ఓటేసి అధికారం నాకు ఉంటుందా? సో అక్కడ బెంగాల్లో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఇన్ఫిల్ట్రేషన్ ఉంది. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి, నిజంగా బంగ్లాదేశ్ 1971 నుంచి బంగ్లాదేశ్ మనమే ఆహ్వానించినాం వార సందర్భంలో. అంతేందుకు కాగజ్నగర్ లో, రామ్మోహన్ అనేది తెలుసు, కాగజ్నగర్ లో బంగ్లాదేశ్ కాలనీ ఒకటి ఉంటది. 2 పర్యాయాలు అయిపోయి 3వ పర్యాయం ఉన్నారు, బట్ ఇప్పటికీ స్టిల్ ఉన్నారు. అంటే ఈ రక్షణ వ్యవస్థకు సంబంధించి కేంద్రం ఏం చెయ్యాలన్నా తన హ్యాండ్ లో ఉంటుంది. ఇంకా చాలా సందర్భాల్లో కూడా రాష్ట్రానికి అవసరమైనటువంటివి సెంట్రల్ కు సంబంధించిన రక్షణ వ్యవస్థ భూములు ఇచ్చే విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. కుదరదంటే కుదరదు, అంత స్ట్రాంగ్ ఉంటారు. ఎందుకు మరి ఇక్కడ మాత్రం అంత అంటే కలిసి వస్తుందా? పాకిస్తాన్ బార్డర్ లో మనం చాలా సీరియస్ గా కంచె వేసుకున్నాము. ఆ సెక్యూరిటీ ఉంది. బంగ్లాదేశ్ లో పూర్తి స్థాయిలో సెక్యూరిటీ లేదు. ఇప్పుడు ఏ గార్డ్ అయినా లేదా బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ, స్టేట్ పోలీస్ కానీ, మిలిటరీ కానీ నిరంతరము కాపలా కాసే వాతావరణం ఉండదు. ఎందుకంటే బంగ్లాదేశ్ కి వెస్ట్ బెంగాల్ కి చాలా పెద్ద ఎత్తున నాకు తెలిసి 1000 పైన కిలోమీటర్ల బార్డర్, ఇంటర్నేషనల్ బార్డర్ ఉంది. ఎక్కడి నుంచి ఎవరు ఇన్ఫర్మేషన్ వస్తారు, కంట్రోలింగ్ ఉండదు. ఇంకో భారతదేశంలో దురదృష్టం ఏంటంటే ఇప్పుడు మన పిల్లలు అమెరికాకు పోతే అక్కడ వాడు గ్రీన్ కార్డ్ కావాలన్నా లేదా సిటిజన్షిప్ కావాలన్నా 15 నుంచి 20 సంవత్సరాలు ఆగాలి. కానీ ఇప్పుడు మన దేశంలో ఇతర ప్రాంతాలు ఎవరైనా సరే వచ్చి రాత్రి ఆధార్ కార్డు తీసుకోవచ్చు, రేషన్ కార్డు తీసుకోవచ్చు, సిటిజన్షిప్ కార్డు తీసుకోవచ్చు, అదే ఓటర్ హక్కులో ఓటు హక్కు కావచ్చు. రూల్ ప్రకారం అయితే కాదు కదా సార్, అక్రమంగా రూల్ ప్రకారం మనం ఎవరికి అసలు మన సిటిజన్ అంత ఈజీగా ఏమి ఇవ్వం కదా, అక్రమంగా కదా అది. అమ్మా హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ లో ఒక ఆఫీసర్ చెప్పిన సంగతే చెప్తా ఉన్నాను. ఒక రోజులో 30,000 కార్డులు ఇవ్వడం జరిగింది. దానిపైన ఎంక్వైరీ చేశారు, బయటికి రాలే.
హైదరాబాద్ లో ఇప్పుడు నేను ఒక మాట చెప్పదలకు, ఇన్ఫిల్ట్రేషన్ పైన భారతదేశానికి అన్ని వర్గాలకు నష్టం, ముఖ్యంగా ముస్లిం మైనారిటీ వర్గాలకు కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? నేను సర్వీస్ కమిషన్ మెంబర్ గా చేస్తున్నాను కదా చెప్తున్నా. ఇప్పుడు ఆ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ రిజర్వేషన్ పొందే అవకాశం ఉంటుంది, ఏదో 4% ముస్లిం రిజర్వేషన్, వాళ్ళకి రావాల్సినటువంటి పథకాలు వాళ్ళకు కూడా ఇవ్వాల్సి వచ్చిన సందర్భం ఉంటది కదా. ఇవరు ఏ వర్గాలకు నష్టం వస్తుంది? ఇది దేశ సమస్యగా చూడాలి. ఇన్ఫిల్ట్రేషన్ సమస్య. మనం పోయి అమెరికాలో సెటిల్ అవుతామా, లేదా దుబాయ్ లో సెటిల్ అవుతామా, ఇంకేదో మయన్మార్ లో మలేషియాలో సెటిల్, అంత ఈజీగా సెటిల్ అవుతామా? మనకు సిటిజన్షిప్ ఇస్తారా? భారతదేశం అనేది ఒక నిర్దిష్టమైనటువంటి చట్టాలకు అనుగుణంగా పౌరసత్వం ఉన్నటువంటి ఒక నిబంధనలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్, దాన్ని పాటించడం లేదు కాబట్టి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇవాళ దీది గారికి ఒక మాట, ఇవాళ పెద్దరికంగా ఉండాల్సినటువంటి మమత గారు నేను రిజైన్ చేయనంటే, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత రిజైన్ చేయడం ఏం మెసేజ్ ఇస్తుంది సమాజానికి? తను చెయ్యను అంటే ఏంటి? చట్టం ఏ పని ఉంటే చట్టం పని చేసుకుంటూ పోతుంది కదా. అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? నేను రాజీనామా చేయనంటే, అంటే స్టిల్ she wants to become a chief minister. Can he continue as a chief minister as per law? ఓకే, హలో సార్ చెప్పండి. అవును, రద్దు చేస్తారు, గవర్నర్ రద్దు చేస్తారు. ఆ తర్వాత జరుగుతూ ఉంటది, కానీ వాళ్ళ యొక్క వ్యతిరేకతను వ్యక్తం చేసేటువంటి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక మాట అని చెప్పడం మాత్రమే. రిజైన్ చేయకపోయినా కూడా బీజేపీ సర్కార్ ఒక్క మాట అమ్మా, చివరిగా మమతా బెనర్జీ అంటే ఒక ఫైర్ బ్రాండ్ అనుకునే వాళ్ళం, దేశంలో మంచి పేరున్న వ్యక్తి, ఫైటర్ అనుకున్నాం మనం. ఒకనొక సందర్భంలో రైల్వేస్ మినిస్టర్ గా కేంద్రంలో అసలు ప్రతిపక్షంలో ఒకవేళ మమత గారికి ప్రధానమంత్రి హోదా ఉంది అని అనుకున్నాం. అట్లాంటి ఉన్నతమైనటువంటి నాయకురాలు ఇవాళ ఓడిపోయి కూడా నేను రాజీనామా చేయనంటే ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఓకే.